Welcome to GK Madhusar online classes. Today April 13కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. అలానే మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి జీకే మద్సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. రైట్, చూద్దాం ఏప్రిల్ 13కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది మన టాపిక్లో ఫస్ట్. ఈరోజు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపియు. రీసెంట్గా ఐపియు సమ్మిట్ జరిగింది. ఎక్కడ జరిగింది, దాని థీమ్ ఏంది, మన ఇండియా నుండి ఎవరు అటెండ్ అయ్యారు, నెక్స్ట్ ఐపియు సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది, 2024లో ఎక్కడ జరిగింది, ఇండియాలో ఎప్పుడు జరిగింది, ఆ ఐపియుని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఆ ఐపియు హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఆ ఐపియులో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి, ఆ ఐపియు ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు అనే అంశాల గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్, కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఐపియు అన్నాం. ఐపియు అంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. ఈ ఐపియు సమిట్ 2025 ఏప్రిల్ 5th నుండి 9th వరకు జరిగింది. ఏప్రిల్ 5 నుండి 9 వరకు 150వ ఐపియు సదస్సు జరిగింది. 150వ ఐపియు సదస్సు ఎక్కడ? ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగింది. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో 150వ ఐపియు సదస్సు జరిగితే దీనికి మన భారతదేశం నుండి అటెండ్ అయింది మన 18th లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. మన 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ 150వ ఐపియు సదస్సుకు మన ఇండియా తరపున, భారతదేశం తరపున అటెండ్ కావడం జరిగింది. మరి ఈ 150వ ఐపియు సదస్సు యొక్క థీమ్ ఏంటిది, ఈ థీమ్ ఏందో చూద్దాం. 150వ ఐపియు సదస్సు యొక్క థీమ్ పార్లమెంటరీ డిప్లొమాసీ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ అనే దాని యొక్క థీమ్. పార్లమెంటరీ డిప్లొమాసీ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ అనేది దాని యొక్క థీమ్, 2025 యొక్క థీమ్. మరి ఈ ఐపీలో 181 దేశాలు ఉన్నవి. ఆ 181 దేశం ఏదంటే జమైకా. ఆ జమైకా 2024లో మెంబర్షిప్ తీసుకుంది. ఈ 2024లో ఐపియు సమిట్ 149వది ఎక్కడ జరిగిందనంటే జెనీవా దేశంలో 149వ ఐపియు సమిట్ జరిగింది. నెక్స్ట్ మళ్ళీ 2025లోనే మళ్ళీ జరగబోతుంది. 2025లోనే మళ్ళీ ఐపియు సమిట్ జరగబోతుంది. 2025లో ఐపియు సమిట్ అక్టోబర్ 19 నుంచి 23 వరకు 151వ ఐపియు సదస్సు ఎక్కడ అంటే జెనీవా నగరంలో జరగబోతుంది. మన ఇండియాలో ఐపియు సమిట్ 1993లో జరిగింది. ఆ 1993లో ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగింది. 1993లో ఐపియు సమిట్ మన ఇండియాలో ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. ఐపియులో సభ్య దేశాలు 181. ఆ 181వ దేశం ఏంటంటే జమైకా. లాస్ట్ ఇయర్ జరిగింది జెనీవా, ఇప్పుడు జరిగింది ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్. నెక్స్ట్ జరగబోయేది కూడా ఎక్కడ అంటే జెనీవాలోనే జరగబోతుంది ఐపియు అంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. పార్లమెంట్ అంటే మనందరికీ తెలుసు. మన ఇండియాలో పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఈ మూడు కలిపి పార్లమెంట్. మన ఇండియన్ పార్లమెంట్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 1952 మే 13వ తారీఖున. 1952 మే 13న మన ఇండియన్ పార్లమెంట్ ఫస్ట్ మీటింగ్ జరిగింది. మన భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగింది ఎప్పుడు? 2001 డిసెంబర్ 13వ తారీఖున మన ఇండియన్ పార్లమెంటుపై ఉగ్రవాది అఫ్జల్ గురు దాడి చేయడం జరిగింది. అఫ్జల్ గురు దాడి చేసింది ఎప్పుడు అంటే 2001 డిసెంబర్ 13వ తారీఖు. ఆ డిసెంబర్ 13 మనకు పాలిటీలో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. రాజ్యాంగ పరిషత్ 3వ సమావేశం జరిగింది డిసెంబర్ 13. ఎప్పుడు? 1946 డిసెంబర్ 13. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్ 3వ సమావేశం జరిగితే ఈ సమావేశంలోనే నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది.
రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది అంటే 1947 జనవరి 22. ఆ రాజ్యాంగ పరిషత్ 3వ సమావేశం జరిగింది డిసెంబర్ 13. అదే రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం. రెండవది 1946 డిసెంబర్ 11న జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు సచిదానంద సిన్హా. అదే రెండవ సమావేశానికి శాశ్వత అధ్యక్షుడు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది డిసెంబర్ 13 అంటే డిసెంబర్ 13న అఫ్జల్ గుర్ అనే ఉగ్రవాది భారత పార్లమెంటుపై దాడి చేసి పార్లమెంట్ ఎందుకు వచ్చింది అని అంటే ఐపీ అంటే ఇండియన్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. ఆ పార్లమెంట్ అనుకోటి మన ఇండియన్ పార్లమెంట్ గురించి దాని లింకు రాజ్యాంగ పరిషత్ గురించి చెప్పుకోవడం జరిగింది. మరి ఈ ఐపీయూ అనేదాన్ని ఐపీయూ అన్నాం. ఐపీయూ అనేదాన్ని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ అనేదాన్ని 1889లో ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే జెనీవా నగరంలో ఉంది. ప్రజెంట్ ఐపీయూ అధ్యక్షుడు ఎవరంటే తులియా జాక్సన్ అనే వ్యక్తి ప్రజెంట్ ఐపీయూ అధ్యక్షునిగా పనిచేస్తుంది. మరి ఈ ఐపీయూ ప్రధాన కార్యాలయం జెనీవా ఏ దేశం? స్విట్జర్లాండ్ జెనీవా. ఈసారి ఐపీయూ సదస్సు ఎక్కడ జరిగిందన్నాం? ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్. మనము ఉజ్బెకిస్తాన్ దేశాలు కలిసి డస్ట్లిక్ అనే ఒక సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తాం. అదే మనము కజకిస్తాన్ అయితే కజింద్ అనే సైనిక విన్యాసం. అదే మనము కిర్జిస్తాన్ అయితే ఖంజర్ అనే ఒక విన్యాసం. మనము కిర్జిస్తాన్ ఖంజర్, మనము కజకిస్తాన్ కజింద్, మనము ఉజ్బెకిస్తాన్ డస్ట్లిక్ అనే సైనిక విన్యాసాలు నిర్వహిస్తాం. ఆ ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్. మనకు పాకిస్తాన్కి తాష్కెంట్ అగ్రిమెంట్ కూడా జరిగింది, ఐడియా ఉంటుంది మీ అందరికీ కూడా. 1965 జనవరి 10వ తారీఖున 1965 జనవరి 10వ తారీఖున 1966 జనవరి 10న భారత్ పాకిస్తాన్ల మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగితే మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్ ప్రధాని అయితే ఆయుబ్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని. ఈ ఐపీయూ ఏర్పాటు చేసింది 1889 అన్నాం. ఆ 1889లో జన్మించిన భారత ప్రధానమంత్రి ఎవరు మనందరికీ తెలుసు. 1889 నవంబర్ 14న జవహర్లాల్ నెహ్రూ జన్మించాడు. ఆ నవంబర్ 14 నెహ్రూ జయంతి, ఆ నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, ఆ నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే, ఆ నవంబర్ 14 తెలంగాణ ఇరిగేషన్ డే కూడా నవంబర్ 14. మరి ఇదే 1889 అన్నప్పుడు ఇంకో పాయింట్ కూడా ఉంది. అదే హిస్టరీలోకి వెళ్తే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ ఆంగ్లేయుడు విలియం వెడర్ బర్న్. ఎప్పుడంటే 1889. అసలు ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు మొత్తం 5 ఉన్నారు. 1888లో ఒక పర్సను, 1889లో ఒక పర్సను, 1894లో ఒక పర్సను, 1904లో ఒకరు, 1910లో ఒకరు. 1988లో మీటింగ్ ఎక్కడ అంటే అలహాబాద్. 1989లో ఎక్కడ జరిగిందనంటే ముంబైలో జరిగింది. 1989లో సెకండ్ ఎక్కడంటే ముంబైలో జరిగింది. ఆ తర్వాత 1994లో మద్రాసులో జరిగింది. మళ్ళీ 1904లో ముంబైలో జరిగింది. 1910లో అలహాబాద్లో జరిగింది. మొదటి దానికి అధ్యక్షుడు ఆంగ్లేయ అంటే మొట్టమొదటి ఆంగ్లేయ అధ్యక్షుడు ఎవరంటే జార్జి యూల్ అనే పర్సన్. రెండో ఆంగ్లేయుడు విలియం వెడర్ బర్న్ అధ్యక్షత వహించాడు. మూడో ఆంగ్లేయుడు అంటే ఆల్ఫ్రెడ్ వెబ్ అనేవాడు. 1894లో ఆల్ఫ్రెడ్ వెబ్ అనే వ్యక్తి. అదే 1904లో సర్ హెన్రీ కాటన్. తర్వాత 5వ వ్యక్తి 1910లో మళ్ళీ ఈయనే విలియం వెడర్ బర్న్. ఐఎన్సీకి 2 సార్లు అధ్యక్షత వహించిన ఒకే ఒక ఆంగ్లేయుడు ఎవరంటే విలియం వెడర్ బర్న్. 1889లో ఒకసారి, 1910లో ఒకసారి. ఆ విలియం వెడర్ బర్నే ఐఎన్సీ ఫౌండర్. ఏఓయూఎం యొక్క బయోగ్రఫీ, ఏఓయూఎం యొక్క జీవిత చరిత్ర రాసిన వ్యక్తి ఎవరంటే ఆయన విలియం వెడర్ బర్న్ అనే వ్యక్తి. చూడండి ఇలా ఉంటుంది పాయింట్ చదవడంటే, లింక్ అంటే ఇలా ఉంటుంది. ఏదో చదువుతుంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ తీసుకొని 4 లైన్లు చదివితే ఆ 4 లైన్లు ఓకే రైట్. ఆ 4 బేస్డ్ అని ఏంది, హిస్టరీ ఏంది, జోగ్రఫీ ఏంది, పాలిటీ ఏంది చెప్పాలంటే దానికి కొంచెం ఏదో వచ్చి గబగబా వచ్చి 5 నిమిషాల్లో ఆ బోర్డు ఆన్ చేసుకుని దాని మీద చేస్తే దానివల్ల నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. క్లాస్ ఇంటే ఎలా ఉండాలంటే అబ్బా మహానుభావుడు మంచిగా చెప్పిండ్రా, దీనివల్ల మాకు అన్ని సబ్జెక్టులు కవర్ అవుతుండే ఫీలింగ్ నీ మనసులో ఉండాలి. అందుకే చూడండి ఇప్పుడు ఆ పాయింట్ పడుకుని మనం ఎలా డిస్కషన్ చేసాం ఐపీయూ అనే ఒక దాని మీద ఎలా చుట్టూ పాయింట్స్ డిస్కషన్ చేసామో చూడండి. ఓకేనా రైట్. ఇది ఫస్ట్ పాయింట్కి సంబంధించి. నెక్స్ట్ రెండవది జలియన్ వాలాబాగ్ సంఘటన. జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది ఎప్పుడు? 1919 ఏప్రిల్ 13వ తారీఖు, ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడంటే ఏప్రిల్ 13వ తారీఖు. ఆ ఏప్రిల్ 13కి సంబంధించి పాయింట్ ఇది అన్నట్టు. ఏప్రిల్ 13 కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్.
జలియన్వాలా బాగ్ సంఘటన ఎక్కడ జరిగింది? పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. ఎందుకు అసలు జలియన్వాలా బాగ్ సంఘటన జరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది, రౌలత్ చట్టం అనే దాన్ని ప్రవేశపెట్టింది. ఈ రౌలత్ చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయొచ్చు. ఆ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. 1919 ఏప్రిల్ 19న రౌలత్ చట్టంకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు 1919 ఏప్రిల్ 9వ తారీఖున పంజాబ్ నాయకులైన సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తుంది. వీళ్ళ అరెస్టులకు నిరసనగా 1919 ఏప్రిల్ 13వ తారీఖున జలియన్వాలా బాగ్ ప్రాంతంలో ఒక సమావేశం నిర్వహిస్తుండగా డాక్టర్ హంసరాజ్ అనే వ్యక్తి ప్రసంగిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ జలియన్వాలా బాగ్ సంఘటన జరిగినప్పుడు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తుంది ఎవరంటే మైకేల్ ఓ డయ్యర్ అనే వ్యక్తి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తుంది. అప్పుడు అమృత్సర్ జనరల్గా పనిచేస్తుంది ఎవరంటే రెజినాల్డ్ డయ్యర్. అప్పుడు బ్రిటిష్ వైస్రాయ్గా పనిచేస్తుంది ఎవరంటే లార్డ్ చేమ్స్ఫర్డ్ అనే వ్యక్తి అప్పుడు బ్రిటిష్ వైస్రాయ్గా పనిచేస్తుంది. ఇది జలియన్వాలా బాగ్ సంఘటన జరిగినప్పుడు పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. ఆ రెజినాల్డ్ డయ్యర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కాల్పులు జరపడంతో అనేక వందల మంది మరణించడం జరిగింది. ఆ దుర్ఘటన జరిగిన రోజు ఏప్రిల్ 13. ఈ సంఘటన నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన సర్ అనే బిరుదును కూడా తెగించాడు. తెగించడం జరిగింది. ఈ జలియన్వాలా బాగ్ సంఘటనపై నియమించబడిన కమిషన్ కూడా ఉంది ఒకటి, హంటర్ కమిషన్ అనే దాన్ని నియమించడం జరిగింది. జలియన్వాలా బాగ్ సంఘటనపై నియమించబడిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. అంటే జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 1919 ఏప్రిల్ 13వ తారీఖున జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ 1919లోనే రౌలత్ చట్టం వచ్చింది. ఈ 1919లోనే ఖిలాఫత్ ఉద్యమం వచ్చింది. ఈ 1919లోనే మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 1919లోనే ఠాగూర్ జాతీయ గీతాన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఈ 1919లోనే ఐఎన్సీ మీటింగ్ అమృత్సర్లో జరిగితే మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు. ఈ 1919లోనే వర్సెల్ సంధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1919 మే 27వ తారీఖున కందుకూరి వీరేశలింగం మరణించాడు. ఈ 1919 ఆగస్టు 12వ తారీఖున మొట్టమొదటి ఇస్రో చైర్మన్ విక్రమ్ సారాభాయ్ జన్మించడం జరిగింది. ఇది జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్కి సంబంధించి ఎప్పుడు జరిగింది, అప్పుడు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు, అప్పుడు అమృత్సర్ జనరల్ ఎవరు, అప్పుడు వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు బిరుదును తెగించారు, దీని మీద నియమించబడిన కమిషన్ ఏంది, ఆ బ్రిటిష్ జఫాగాలు ఎవడెవడు, ఆ జఫాగాల గురించి మనం చెప్పుకున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ కథక్ కళాకారిణి కుమిదిని లాకియా. ఈమె రీసెంట్గా మరణించింది, 2025 ఏప్రిల్లో మరణించింది. గుజరాత్ సంబంధించిన కథక్ కళాకారిణి మరణించడం జరిగింది. ఈమె 2025 ఏప్రిల్ 12వ తారీఖు ఏప్రిల్ 12న మరణించింది. గుజరాత్ సంబంధించిన కథక్ కళాకారిణి మరణిస్తే ఈమెకు రీసెంట్గా 2025లో పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించారు. పద్మవిభూషణ్ ప్రకటించారు 2025లో. ఈమెకు 2025లో 7గురికి పద్మవిభూషణ్ ప్రకటిస్తే అందులో ఒక ఆమె ఈ కుమిదిని లకియా, ఈమె మరణించింది. కథక్ కళాకారిణి, గుజరాత్ సంబంధించిన ఈమె 1967లో 1967లో ఈ కుమిదిని లకియా అనే ఆమె 1967లో కదంబ్ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ను స్థాపించింది. కదంబ్ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ని ఏర్పాటు చేసింది. ఈమెకే 1987లో పద్మశ్రీ ఇచ్చారు, 2010లో పద్మభూషణ్ ఇచ్చారు, 2025లో పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చారు. ఎవరికంటే కుమిదిని లకియా. ఈమె 2025 ఏప్రిల్ 12వ తారీఖున మరణించింది. గుజరాత్ కథక్ సంబంధించిన కళాకారిణి. 2025లో ఈమెకు 7గురికి పద్మవిభూషణ్ ఇస్తే అందులో ఈమె ఒక ఆమె ఇది కుమిదిని లకియా. ఓకేనా, రైట్. ఇదొక పాయింట్. ఐఎస్ఎల్ అంటే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్.
మనకు క్రికెట్లో అయితే ఐపీఎల్ అంటాం కదా, ఉమెన్ది అయితే డబ్ల్యూపీఎల్ అంటాం కదా, అలానే ఫుట్బాల్లో ఐఎస్ఎల్, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్. ఆ ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ అనేది రీసెంట్గా జరిగింది. ఆ ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ 11th సెషన్ 11వ ఎడిషన్ జరిగింది. 11వ ఎడిషన్ జరిగింది. ఈ 11వ ఎడిషన్ జరిగితే ఐఎస్ఎల్, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్కి సంబంధించి 11వ ఎడిషన్ జరిగింది. ఆ 11వ ఎడిషన్ అనేది 2024 2024 సెప్టెంబర్ 13 నుంచి జరుగుతుంది. లీగ్ మ్యాచ్లు స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2024 సెప్టెంబర్ 13 స్టార్ట్ అయ్యి 2025 ఏప్రిల్ 12 వరకు జరిగింది. 2025 ఏప్రిల్ 12 వరకు, ఏప్రిల్ 12 వరకు ఈ ఐఎస్ఎల్ జరిగింది. ఐఎస్ఎల్ అంటే ఇండియన్ సూపర్ లీగ్. ఎన్నోవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్ ఇది. ఆ 11th ఎడిషన్ జరిగితే ఈ 11th ఎడిషన్ యొక్క విన్నర్ ఎవరంటే మోహన్ బగాన్. 11th ఎడిషన్ ఎవరంటే మోహన్ బగాన్. ఆ మోహన్ బగాను విన్ కావడం ఇది రెండవసారి మోహన్ బగాన్ విన్ కావడం. ఈ రెండోసారి విన్ అయితే రన్నరప్ ఎవరంటే బెంగళూరు. రన్నరప్ ఫైనల్లో 2-1 గోల్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈ ఐఎస్ఎల్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2014లో ఐఎస్ఎల్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 11 సార్లు జరిగితే ఎక్కువ సార్లు వచ్చింది మోహన్ బగానే. మోహన్ బగాన్కి 2 times రావడం జరిగింది. రన్నరప్ ఎవరంటే బెంగళూరు రన్నరప్ అనేది. ఓకేనా, ఇది ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్. అలానే మనకు ఫుట్బాల్కి సంబంధించిన టోర్నమెంట్ కొన్ని అంటే మన దేశానికి సంబంధించిన టోర్నమెంట్ అయితే ఇప్పుడు ఇందాక మోహన్ బగాన్ అన్నాం. డ్యూరాండ్ కప్ అనేది దేశవాళీ ఫుట్బాల్కి సంబంధించి ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ ఇది. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ ఏంటంటే డ్యూరాండ్ కప్ అనేది 1888లో స్టార్ట్ అయింది. డ్యూరాండ్ కప్ మొన్న 2024లో 133వ డ్యూరాండ్ కప్ జరిగింది. 2024లో 133వ డ్యూరాండ్ కప్ జరిగితే ఆ 133వ డ్యూరాండ్ కప్ విన్నర్ ఎవరంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ అనేది ఈ 133వ డ్యూరాండ్ కప్ విన్నర్. అది రన్నరప్ ఎవరంటే మోహన్ బగాను రన్నరప్. ఇది 133వ డ్యూరాండ్ కప్ రన్నరప్ ఎవరంటే మోహన్ బగాన్. ఆ డ్యూరాండ్ కప్ ఎక్కువ సార్లు వచ్చింది ఎవరంటే మోహన్ బగానే. ఈ మోహన్ బగాన్కి 17 సార్లు డ్యూరాండ్ కప్ రావడం జరిగింది. డ్యూరాండ్ కప్ ఇది ఒకటి. ఇంకోటి గవర్నర్స్ గోల్డ్ కప్ కూడా ఉంది ఫుట్బాల్కి సంబంధించి. గవర్నర్స్ గోల్డ్ కప్. ఈ గవర్నర్స్ గోల్డ్ కప్నే సిక్కిం గోల్డ్ కప్ అని కూడా పిలుస్తారు. సిక్కిం గోల్డ్ కప్. ఈ గవర్నర్స్ గోల్డ్ కప్ 1979లో గవర్నర్స్ గోల్డ్ కప్ స్టార్ట్ అయింది. 1979లో గవర్నర్స్ గోల్డ్ కప్ 1979లో స్టార్ట్ అయితే రీసెంట్గా 2024లో జరిగింది. నవంబర్ 8 నుంచి 24 వరకు గవర్నర్స్ గోల్డ్ కప్ జరిగింది. ఆ గవర్నర్స్ గోల్డ్ కప్ ఏంటంటే 40వ గవర్నర్స్ గోల్డ్ కప్ జరిగింది. అయితే ఇది విన్నర్ ఎవరంటే ఇదే నార్త్ ఈస్ట్ యునైటెడ్. గవర్నర్ గోల్డ్ కప్ విన్నర్ అంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్. రన్నరప్ ఎవరంటే గ్యాంగ్టక్ హిమాలయన్ ఈ గవర్నర్స్ గోల్డ్ కప్ యొక్క రన్నరప్. మరి గవర్నర్స్ గోల్డ్ కప్ని ఎక్కువసార్లు గెలుపొందింది ఇదే మోహన్ బగాన్. 10 సార్లు గెలుపొందడం జరిగింది. మోహన్ బగాన్ ఎక్కువ గెలుపొందింది. డ్యూరాండ్ కప్ అదే ఎక్కువ సార్లు, గవర్నర్స్ గోల్డ్ కప్ అదే, ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ కూడా ఎక్కువ సార్లు గెలుపొందినది మోహన్ బగాన్ జట్టే. అలానే క్రికెట్ ఫుట్బాల్కి సంబంధించి మరొకటి సంతోష్ ట్రోఫీ. చూడండి, ఒక్క పాయింట్ వస్తే ఇన్ని రకాలుగా తయారు చేస్తున్నాం, ఇన్ని రకాలుగా చెప్తున్నాం. మనకు లైకులు కొట్టరు, మనది షేర్ చేయరు, మనది కామెంట్ రాయరు. కష్టపడడానికి సమాజంలో వాల్యూ ఉండదు. ఎప్పుడైనా ఇంతే, ఇది చరిత్రలో జరుగుతున్న విషయాలు. ఒక పాయింట్ కోసం నేను ఎన్ని రిఫర్లు చేసి ఎన్ని చెప్తున్నా. నేనేమన్నా అడిగిన మిమ్మల్ని ఒక లైక్ చేయండి రా బాబు అన్న. మామ అంత రిక్వెస్ట్ అడుగుతుంది, బాబాయ్ అంత రిక్వెస్ట్ అడిగినప్పుడు కూడా దాన్ని కూడా మా మామగారికి ఏం పొందులేవా అందే లైక్ చేయడం వల్ల ఏం పోతుందో మరి అర్థం కావట్లేదు. నాకే చెప్పి ఊరు కొట్టేస్తుంది. అవునయ్యా, సంతోష్ ట్రోఫీ కూడా ఫుట్బాల్కి సంబంధించిందే. ఈ సంతోష్ ట్రోఫీ అనేది స్టార్ట్ అయింది 1941లో సంతోష్ ట్రోఫీ స్టార్ట్ అయింది. ఇది కూడా 2024లో జరిగింది. 2024లో జరిగింది. 2024 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగింది. 78వ సంతోష్ ట్రోఫీ. ఇది 78వ సంతోష్ ట్రోఫీ. ఆ 78వ సంతోష్ ట్రోఫీ మన దేశవాళీ ఫుట్బాల్కి సంబంధించింది. ఈ 78వ సంతోష్ ట్రోఫీ విన్నర్ ఎవరంటే వెస్ట్ బెంగాల్ విన్నర్. రన్నరప్ ఎవరంటే కేరళ. వెస్ట్ బెంగాల్ గెలుపొందడం ఇది 33వ సారి, 33 times.
33 సార్లు సంతోష్ ట్రోఫీని గెలుపొందింది ఏదంటే వెస్ట్ బెంగాల్. అంటే ఐఎస్ఎల్, డ్యూరాండ్ కప్, గవర్నర్స్ గోల్డ్ కప్, సంతోష్ ట్రోఫీ ఈ 4 గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఆ సంతోష్ ట్రోఫీ ఈసారి జరిగింది 78 మనకు లాస్ట్ 17th లోక్సభ 17వ లోక్సభలో మహిళా ఎంపీలు ఎంతమంది ఉండే 78 మందే ఉన్నారు. మనకు 1930 మార్చి 12వ తారీఖున నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు గాంధీజీ దండి సత్యాగ్రహం నిర్వహించాడు. ఈ దండి సత్యాగ్రహంలో పాల్గొన్న సభ్యులు ఎంతమంది 78. ఆ 78 మందిలో ఏకైక మహిళ సరోజిని నాయుడు, ఏకైక తెలుగువాడు అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. అప్పుడు వైస్రాయ్గా పనిచేస్తున్న లార్డ్ ఇర్విన్, ఆ లార్డ్ ఇర్విన్నే క్రిస్టియన్ వైస్రాయ్ అంటారు. ఆ దండి సత్యాగ్రహం సందర్భంగా గాంధీజీ ఎంపిక చేసిన మొదటి వ్యక్తిగత సత్యాగ్రహి బద్రుద్దీన్ త్యాబ్జీ, అబ్బాస్ త్యాబ్జీ. రెండవ వ్యక్తిగత సత్యాగ్రహి సరోజిని నాయుడు. ఏది దండి సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ఎంపిక చేసిన మొదటి వ్యక్తిగత సత్యాగ్రహి. అదే గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించింది ఎప్పుడు 1940 అక్టోబర్ 17 మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో పల్నాడు అనే గ్రామంలో. ఆ వ్యక్తిగత సత్యాగ్రహం సందర్భంగా గాంధీజీ ఎంపిక చేసిన మొదటి వ్యక్తిగత సత్యాగ్రహం అంటే ఆచార్య వినోబావే అక్కడ. రెండోది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, మూడోది ఎవరంటే బ్రహ్మదత్తు. నెక్స్ట్ సియాచిన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 13వ తారీఖు సియాచిన్ డే. ఆ ఏప్రిల్ 13 సియాచిన్ డే ఎందుకు జరుపుకుంటాం? ఆ సియాచిన్ డే ఎక్కడుంది? ఆ సియాచిన్ ఎక్కడుంది? ఆ సియాచిన్ను సందర్శించిన భారత రాష్ట్రపతులు ఎవరెవరు ఉన్నారు? ఆ సియాచిన్లో భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ ఏంటి అనే డీటెయిల్స్ గురించి ఒకసారి చూద్దాం. అందరూ కూడా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీ బాబాయ్ క్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోండి. మంచి విషయాలే కదా, మంచి విషయాలు స్టేటస్ పెట్టుకుంటే తప్పే ఉంది. ఏదో పనికిరాని విషయాలు పెట్టుకుంటే. బిఆర్ అంబేద్కర్ జయంతి ఈరోజు, ఆ మహానుభావుడు ఫోటో పెట్టుకోండి, తప్పే ఉంది. వాట్సాప్ ప్రొఫైల్ పిక్గా వేరేలో పెట్టుకుంటే ఏమొస్తుంది? అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అలాంటి వాళ్ళు పెట్టుకోవాలి స్టేటస్, వాట్సాప్ స్టేటస్గా, లేదు ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలి. ధన్యం మనలాంటి వాళ్ళు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే, ఈరోజు మనం కొద్ది గొప్ప స్వేచ్ఛ వాయువుని పీల్చుకుంటూ బతున్నామంటే ఆ మహానుభావుల కృషి అది. సియాచిన్ డే అన్న ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధక్షేత్రం ఏదంటే సియాచిన్. ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధక్షేత్రం ఏదంటే సియాచిన్. ఈ సియాచిన్ ఎక్కడుందంటే లడఖ్లో ఉంది. సియాచిన్ ఎక్కడుందంటే లడఖ్లో ఉంది. ఇక్కడ -50 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ మైనస్. ఆ సియాచిన్ డే ఏప్రిల్ 13 అంటే 1984 ఏప్రిల్ 13వ తారీఖున ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ మేఘదూత్ అనే దాన్ని చేపట్టడం జరిగింది. ఆపరేషన్ మేఘదూత్ అనే చర్య ద్వారా పాక్ సరిహద్దుల్లోని సియాచిన్పై పూర్తి పట్టును సాధించడం జరిగింది. 1984 ఏప్రిల్ 13న పాకిస్తాన్ సరిహద్దులోని సియాచిన్పై భారత్ పూర్తిగా పట్టు సాధించింది. ఆపరేషన్ మేఘదూత్ అది నిర్వహించింది ఏప్రిల్ 13 కాబట్టి ఏప్రిల్ 13 సియాచిన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ సియాచిన్ను సందర్శించిన భారత రాష్ట్రపతులు 3 ఉన్నారు. సియాచిన్ ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధక్షేత్రం. సియాచిన్ సందర్శించిన భారత రాష్ట్రపతులు 3. ఫస్ట్ అబ్దుల్ కలాం సందర్శించడం జరిగింది. రెండవది రామ్నాథ్ కోవింద్ సందర్శించాడు. మూడవది ప్రజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ 3 మాత్రమే ఈ సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించిన భారత రాష్ట్రపతులు. అంటే సియాచిన్కి సంబంధించి ఆపరేషన్ అంటే ఆపరేషన్ మేఘదూత్. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ జావలిన్ థ్రోయర్ డిపి మను అనే వ్యక్తి రీసెంట్గా వార్తల్లోకి వచ్చాడు. ఆ జావలిన్ థ్రోయర్ డిపి మను అనే వ్యక్తి నాడా నాడా 4 సంవత్సరాల పాటు నిషేధించినది. 4 years పాటు జావలిన్ థ్రోయర్ డిపి మనును నిషేధించింది. ఈయన 2024 ఏప్రిల్లో బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్ పిక్స్ 1లో ఒక ఆండ్రోజెనిక్ అనే స్టెరాయిడ్ను వాడినట్లుగా రుజువు కావడంతో ఆండ్రోజెనిక్ అనే స్టెరాయిడ్ వాడినట్టు తేలడంతో 4 సంవత్సరాల పాటు జావలిన్ థ్రోయర్కు నిషేధం విధించడం జరిగింది నాడా వాళ్ళు. 2024 ఏప్రిల్లో బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్ పిక్స్ 1లో ఈ మను ఆండ్రోజెనిక్ అనే స్టెరాయిడ్ వాడినట్టుగా తేలడంతో 4 సంవత్సరాల పాటు నాడా ఈయన మీద నిషేధం విధించడం జరిగింది. నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడాని 2005
నవంబర్ 14న నాడాని ఏర్పాటు చేస్తే ప్రజెంట్ నాడా డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి ఆశీష్ భార్గవ అనే వ్యక్తి నాడా డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది. మనదైతే నాడా ప్రపంచానికి సంబంధించి వాడా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వాడా మీన్స్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వాడా ఫార్మేషన్ ఎప్పుడు 1999 నవంబర్ 10న వాడాని ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం మాంట్రియాల్లో ఉంది. మాంట్రియాల్ ఏ దేశం అంటే కెనడా. 1999 నవంబర్ 10న ఏర్పాటు చేశారు. వాడా డైరెక్టర్ జనరల్ ఎవరంటే విటోల్డ్ బాంకా వాడా అధ్యక్షుడు విటోల్డ్ బాంక్. ఈ నాడా వాడా ఎందుకు వచ్చినాడు మనకి ఇప్పుడు? జావలిన్ త్రోయర్ డిపి మను రీసెంట్గా ఈయన నిషేధ ఉత్ప్రేరకం వాడినట్లు డ్రగ్స్ తెలడంతో 4 సంవత్సరాల పాటు నిషేధం విధించారు. ఆయన వాడిన ఉత్ప్రేరకం పేరు ఆండ్రోజెనిక్స్ అనేది. ఓకే, జెనిక్ రైట్. ISSF ప్రపంచ కప్ షూటింగ్ ప్రపంచ కప్ రీసెంట్గా జరిగింది. అది ఒక ఇయర్లో ఎన్నిసార్లు జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఏం కథ, మన ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చింది, అది స్టార్ట్ అయింది ఏంది, దాని స్టోరీ ఏంది అనే విషయాల గురించి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ISSF. I అంటే ఇంటర్నేషనల్, ఎస్ అంటే షూటింగ్, ఎస్ అంటే స్పోర్ట్, ఎఫ్ అంటే ఫెడరేషన్. దీన్ని 1907 జూలై 17న ఏర్పాటు చేసి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మ్యూనిచ్ ఉంది. మ్యూనిచ్లో ఉంది. మ్యూనిచ్ ఏ కంట్రీ అంటే జర్మనీలో ఉంది. ISSF హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే మ్యూనిచ్ ఏ కంట్రీ అంటే జర్మనీలో ఉంది. 1907 జూలై 17న ఏర్పాటు చేసి ఈ ISSF అంటే షూటింగ్ ప్రపంచ కప్ అనేది ఏప్రిల్ 1 నుండి 11 వరకు జరిగింది. 2025 ఏప్రిల్ 1 నుండి 11 వరకు మొదటి దశ. ఈ ఇయర్లో మొదటి దశ జరిగింది. ఎక్కడంటే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది. మళ్ళీ ఈ 2025లో రెండో దశ జరుగుద్ది. ఎన్నోది ఈసారి జరిగిన ఎడిషన్ ఎన్నోది అంటే 40th 40వ ఈసారి జరిగిన వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్. ఇది ISSF ప్రపంచ కప్ 40వది. మొదటి దశ ఏప్రిల్ 1 నుండి 11 వరకు జరిగింది. ఎక్కడ? అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్. నెక్స్ట్ రెండోది ఏప్రిల్ 13 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 13 నుండి 22 వరకు జరుగుద్ది. ఎక్కడ అంటే పెరు రాజధాని లీమాలో జరుగుద్ది. ఈ 2025లోనే 40వ దాంట్లో మొదటి దశ ఇది జరిగింది. రెండోసారి జరుగుతుంది. రెండో దశ ఏప్రిల్ 13 నుంచి 22 వరకు. ఎక్కడంటే పెరు రాజధాని లీమాలో జరుగుద్ది. తర్వాత మే 13 నుండి 12 వరకు మూడో దశ. మే 3 నుంచి మే 12 వరకు. 2025 మే 3 నుంచి మే 12 వరకు జరుగుతుంది. ఈ మే 3 నుంచి 12 వరకు ఎక్కడ అంటే సైప్రస్ రాజధాని నికోసియాలో జరుగుతుంది. సైప్రస్ దేశ రాజధాని నికోసియాలో జరుగుతుంది. మే 3 నుంచి 12 వరకు ఈ ఇయర్లో. ఈ 2025లో ఎన్నిసార్లు అనేది ISSF ప్రపంచ కప్ మే 3 నుంచి 12 వరకు ఎక్కడ నికోసియాలో జరుగుతుంది. తర్వాత జూన్ 7 నుండి 15 వరకు మ్యూనిచ్లో జరుగుతుంది. మ్యూనిచ్లో ఎక్కడ? మ్యూనిచ్ ఏ దేశం అంటే జర్మనీ. జూన్ 7 నుండి 15 వరకు. ఆ తర్వాత జూలై 4 నుంచి 14 వరకు. జూలై 4 నుంచి 14 వరకు ఈ ఇయర్లో మళ్ళీ నెక్స్ట్ దశ జూలై 4 నుంచి 14 వరకు జరుగుతుంది. ఇటలీలోని లోనాటో. ఈ లోనాటో ఎక్కడుందంటే ఇటలీలో ఉంది. జూలై 4 నుంచి 14. ఆ తర్వాత సెప్టెంబర్ 7 నుండి 15 వరకు నింగ్బో ఎక్కడంటే చైనాలో జరుగుతుంది. సెప్టెంబర్ 7 నుంచి 15 వరకు. ఆ తర్వాత డిసెంబర్ 4 నుండి 9 వరకు ఖతార్ రాజధాని దోహాలో జరుగుద్ది. ఇది ISSF ప్రపంచ కప్ 40వ ఎడిషన్ 2025 ఏప్రిల్ 1 నుండి 11 వరకు జరిగింది బ్యూనస్ ఎయిర్స్. మళ్ళీ ఏప్రిల్ 13 నుంచి 22 వరకు జరుగుతుంది పెరుగు. తర్వాత మే 3 నుంచి 12 వరకు జరుగుతుంది నికోసియా. జూన్ 7 నుంచి 15 వరకు జరుగుతుంది మ్యూనిచ్లో. జూలై 4 నుంచి 14 జరుగుతుంది లోనాటో. సెప్టెంబర్ 7 నుంచి 15 జరుగుతుంది నింగ్బో చైనా. డిసెంబర్ 4 నుంచి 9 వరకు ఎక్కడంటే దోహాలో జరుగుతుంది. మరి ఇప్పుడు జరిగింది ఎక్కడన్నా? ఇప్పుడు జరిగింది బ్యూనస్ 40వ ISSF ప్రపంచ కప్ ఏప్రిల్ 1 నుండి 11 వరకు ఎక్కడ జరిగిందన్నాం? అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిందన్నాం. ఈసారి జరిగిన దాంట్లో
ఎక్కువ పథకాలు సాధించింది ఎవరంటే చైనా. ఎక్కువ పథకాలు సాధించింది చైనా. 5, 3, 3 మొత్తం 11 పథకాలు సాధించింది. 5 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రాంజ్. మొదటి స్థానం చైనా. రెండవ స్థానం ఎవరంటే భారత్. ఈసారి ప్రపంచ కప్ ISSFలో రెండవ స్థానం ఎవరంటే భారత్. భారత్కు వచ్చిన పథకాలు ఎన్ని? 4, 2, 2 మొత్తం 8. గోల్డ్ ఫస్ట్, రెండో సిల్వర్, మూడోది బ్రాంచ్. మూడో స్థానంలో ఉన్న దేశం ఏది? అమెరికా. మూడో స్థానం అమెరికా. 2, 3, 1 6 పథకాలు అమెరికా. 2, 3, 1 2, 3, 1 6. మన ఇండియాకు గోల్డ్ మెడల్ ఎన్ని వచ్చినాయి అన్నాం? ఇండియాకు గోల్డ్ మెడల్ 4 సాధించిందన్న. ఈ 4 గోల్డ్ మెడల్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ తెచ్చి గోల్డ్ మెడల్ 4 సిఫ్ట్ కౌర్ సమ్రా. సిఫ్ట్ కౌర్ సమ్రా మహిళా షూటర్. ఈమె గోల్డ్ మెడల్ తెచ్చింది. 4 గోల్డ్ మెడల్. సిఫ్ట్ కౌర్ సమ్రా మహిళ. ఈమె 50 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో 50 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో సాధించింది సిఫ్ట్ కౌర్ సమ్రా. రెండవ మహిళ, రెండో వ్యక్తి రుద్రాక్ష పాటిల్. రుద్రాక్ష పాటిల్ పురుషులు. అదే మహిళల 50 మీటర్స్, ఇది పురుషుల 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో రుద్రాక్ష పాటిల్. ఇది వీళ్ళిద్దరు గోల్డ్ మెడల్. మొత్తం 4 గోల్డ్ మెడల్ 2 చెప్పినాం. మూడో గోల్డ్ మెడల్ సాధించింది సురుచి సింగ్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళ. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళ. తర్వాత విజయ్ వీర్ సిద్ధు 25 మీటర్స్ ర్యాపిడ్ ఎయిర్ పిస్టల్ విభాగం. 25 మీటర్స్ ర్యాపిడ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈ 4 మనకు మొన్న గోల్డ్ మెడల్ తెచ్చింది. ఏప్రిల్ 1 నుంచి 11 వరకు జరిగిన 40వ ISSF ప్రపంచ కప్లో. ఓకేనా? ఈ ISSF ప్రపంచ కప్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1986లో మెక్సికోలో స్టార్ట్ అయింది. 1986లో మెక్సికోలో స్టార్ట్ అయింది. మన ఇండియాలో అయితే 4 సార్లు జరిగింది ISSF ప్రపంచ కప్. ఇండియాలో 4 సార్లు జరిగింది. 2017లో ఒకసారి, 2019లో ఒకసారి, 2020లో ఒకసారి, 2021లో ఒకసారి. మన ఇండియాలో 4 సార్లు జరిగింది. ఎక్కడంటే ఢిల్లీలో జరిగింది. ఓకేనా? ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అంతర్జాతీయ సౌర కూటమి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇది రీసెంట్గా వార్తల్లోకి రావడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ CPF కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశం మారిషస్. మొదటి ఆఫ్రికన్ దేశం ఏదంటే మారిషస్ అనేది మొదటి ఆఫ్రికన్ దేశం. CPF కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశం మారిషస్. ఓవరాల్గా 4వ దేశం బంగ్లాదేశ్, భూటాన్, కువైట్ 4వది మారిషస్. ఈ 4 ISAలో భాగంగా CPF కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్. ఈ CPF అనేది దీర్ఘకాలిక సౌరశక్తి సహకారానికి బ్లూ ప్రింట్గా పనిచేస్తుంది. CPF అనేది దీర్ఘకాలిక సౌరశక్తి సహకారానికి బ్లూ ప్రింట్గా పనిచేస్తుంది. ఈ CPFపై సంతకం చేసిన దేశాలు ISAలో భాగంగా 1 బంగ్లాదేశ్, భూటాన్, కువైట్, రీసెంట్గా మారిషస్ అనే దేశం. CPF అంటే సెంట్రల్ మన కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్. ఆ మారిషస్కి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. మన 2025 మార్చి 12వ తారీఖున ఏ దేశ ఇండిపెండెన్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడంటే మారిషస్. మన ప్రైమ్ మినిస్టర్. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్. మారిషస్ రాజధాని ఏదంటే పోర్ట్ లూయిస్. మారిషస్ ఇండిపెండెన్స్ ఎప్పుడంటే మార్చి 12. మారిషస్కి ఇండిపెండెన్స్ వచ్చింది 1968. 1968 మార్చి 12న ఇండిపెండెన్స్ పొందింది అది. ఆ మారిషస్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే ధరమ్ గోకుల్. అదే మారిషస్ ప్రధానమంత్రి అయితే నవీన్ రామ్ గులాం మారిషస్ ప్రధానమంత్రి. ఆ మారిషస్ అత్యున్నత పురస్కారాన్ని మన ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్
అనే పురస్కారాన్ని మన ప్రైమ్ మినిస్టర్, దాని తర్వాత రీసెంట్గా శ్రీలంకకి ఇచ్చారు. శ్రీలంకది పురస్కారాన్ని మన ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. మిత్ర విభూషణ్ అనే పురస్కారం శ్రీలంకది ఇచ్చారు. ఆ మారిషసే సిపిఎఫ్లో చేరిన 4వ దేశం, ఆఫ్రికా నుంచి మొదటి దేశం. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2015 నవంబర్ 30న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. ఐఎస్ఐ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? ఆశీష్ ఖన్నా అనే వ్యక్తి ఐఎస్ఐ మన ఇండియన్ అయినా అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఓకేనా, ఇదొక పాయింట్. హరిదత్త కాప్రి భారత మాజీ బాస్కెట్బాల్ కెప్టెన్, ఆయన రీసెంట్గా మరణించాడు. ఆయన మరణించినప్పుడు ఆయన కెప్టెన్గా ఎప్పుడు పనిచేశాడు ఒకసారి చూద్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. చూడండి ఎంత కృషి ఉంటే ఆ పాయింట్స్ అలా ప్రతిదీ లింక్ పాతది కొత్తది 2 కలిపి చెప్పేస్తున్నాం. చెప్పి నాకే. హరిదత్త కాప్రి అనే వ్యక్తి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఏప్రిల్ 10వ తారీఖున మరణించాడు. ఏప్రిల్ 10వ తారీఖున మరణించాడు హరిదత్త కాప్రి అనే వ్యక్తి. ఈయన భారత ఫుట్బాల్ కాదు బాస్కెట్బాల్ కెప్టెన్గా పనిచేశాడు. మాజీ బాస్కెట్బాల్ కెప్టెన్గా పనిచేశాడు. 1965 నుంచి 78 వరకు పనిచేశాడు. ఇతనికి మన ఇండియాలో క్రీడారంగంలో అత్యున్నతమైన 2వ పురస్కారం అర్జున అవార్డును 1969లో ప్రకటించడం జరిగింది. భారతదేశంలో క్రీడారంగంలో అత్యున్నతమైన పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు ఫస్ట్ది. రెండవది ఏంటంటే అర్జున అవార్డు నాకు 1969లో ప్రకటించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఏప్రిల్ 10వ తారీఖున మరణించాడు. ఈయన భారత బాస్కెట్బాల్ కెప్టెన్గా కూడా పనిచేశాడు. 1965 నుంచి 78 వరకు పనిచేయడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లో ఉన్న అంశాల్లో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ BSE. ఈ BSEని 1875 జూలై 9న ఏర్పాటు చేస్తే ఆ BSEకి సంబంధించి ఒక అపాయింట్మెంట్ జరిగింది, ఒక నియామకం జరిగింది. ఆ BSE డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా వైరల్ దావ్డా నియమితులు కావడం జరిగింది. వైరల్ దావ్డా అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది. డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా BSE డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా వైరల్ దావ్డా నియమితులు కావడం జరిగింది. అదే BSE చైర్మన్ అయితే సుభాశిష్ చౌదరి అనే వ్యక్తి BSE చైర్మన్. అదే BSE MD అండ్ CEO అయితే సుందర రామన్ రామమూర్తి MD అండ్ CEO. చైర్మన్ అయితే ఈయన డిప్యూటీ చీఫ్. రీసెంట్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే వైరల్ దావ్డా అనే వ్యక్తి వచ్చాడు. ఈయన ఏంటంటే డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా రావడం జరిగింది. BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ అనం మన భారతదేశంలో స్టాక్ మార్క్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి? సెబీ ఆధీనంలో ఉంటాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1988 ఏప్రిల్ 12న ఏర్పాటు చేస్తే దానికి చట్టబద్ధత కల్పించింది 1992 జనవరి 30న సెబీకి చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఆ సెబీ చైర్మన్గా మొన్నటి వరకు మాధవి పూరి బూచ్ ఉండే. ఆ సెబీ చైర్మన్గా ఒక కొత్త వ్యక్తి వచ్చాడు రీసెంట్గా, తూహిన్ కాంతా పాండే. రీసెంట్గా సెబీ చైర్మన్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే తూహిన్ కాంతా పాండే అనే వ్యక్తి ప్రజెంట్ రీసెంట్గా సెబీ చైర్మన్గా రావడం జరిగింది. సెబీ చైర్మన్గా వచ్చిన వ్యక్తి తూహిన్ కాంతా పాండే సెబీ చైర్మన్గా రావడం జరిగింది. స్టాక్ మార్క్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ 2 కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయంటే సెబీ ఆధీనంలో ఉంటాయి. మనం చూడండి, ఇందాక ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. 1875 జూలై 9వ తారీఖున సెబీ అనే మన BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేశారు. ఈ 1875 అక్టోబర్ 31వ తారీఖునే మన ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మన ఫస్ట్ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించారు. ఈ 1875లోనే ఆర్య సమాజాన్ని కూడా ఏర్పాటు చేశారు స్వామి దయానంద సరస్వతి.
ఈ 1875లోనే దివ్యజ్ఞాన సమాజాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యజ్ఞాన సమాజం, థియోసాఫికల్ సొసైటీ. ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని మేడం బ్లావటస్కీ అండ్ కల్నల్ ఆల్కాట్, మేడం బ్లావటస్కీ, కల్నల్ ఆల్కాట్ ఇద్దరు ఏర్పాటు చేశారు. ఈ 1875లోనే జనవరి 15న ఐఎండీని ఏర్పాటు చేశారు, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖను కూడా 1875 జనవరి 15న ఏర్పాటు చేశారు. దీని ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర. ఇదే 1875లోనే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్లో మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను ఏర్పాటు చేశారు. మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను ఏర్పాటు చేస్తే దీన్ని 1877లో కళాశాలగా మారిస్తే దీన్ని 1916లో యూనివర్సిటీగా మార్చారు. 1875లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆంగ్లో ఓరియంటల్, మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను అలీగఢ్లో ఏర్పాటు చేస్తే దాన్ని 77లో కళాశాల, దాన్ని 1916లో యూనివర్సిటీగా మార్చారు. యూనివర్సిటీగా మార్చడం జరిగింది. ఇవి వాటికి సంబంధించిన ఐయర్కి సంబంధించిన పాయింట్స్. ఇవి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ ఏది వస్తే దాని లింక్ పాయింట్ మనం వాడేసేస్తాం. అది మాత్రం లైక్ చేయకండి, ఇబ్బంది అయితే ఫోన్పే నుంచి డబ్బులు కట్ అయితే. యూజీసీ చైర్మన్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. వార్తల్లోకి వచ్చిన మరొక అంశం ఏంటంటే యూజీసీ అన్నాం. యూజీసీ మీన్స్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఆ యూజీసీ చైర్మన్గా తాత్కాలికంగా అదనపు బాధ్యతలు తీసిన వ్యక్తి ఎవరంటే వినీత్ జోషి అనే వ్యక్తి బాధ్యతలు స్వీకరించాడు రీసెంట్గా. ఇప్పుడు మామిడాల జగదీష్ కుమార్ ఉండే, మొన్నటి వరకు మామిడాల జగదీష్ కుమార్ యూజీసీ చైర్మన్గా తెలుగు వ్యక్తి మామిడాల జగదీష్ కుమార్ అంటే ఆయన ప్లేస్లో తాత్కాలికంగా అదనపు బాధ్యతలు తీశాడు వినీత్ జోషి అనే వ్యక్తి. యూజీసీ చైర్మన్గా వినీత్ జ్యోతి, ఈయన ప్రజెంట్ విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వినీత్ జోషి యూజీసీకి చైర్మన్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆ యూజీసీని ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 1956 డిసెంబర్ 28న యూజీసీని ఏర్పాటు చేయడం జరిగింది. 1956 డిసెంబర్ 28న యూజీసీని ఏర్పాటు చేసి ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది యూజీసీ అనేది. ఆ యూజీసీ చైర్మన్గా తాత్కాలికంగా వచ్చిన వ్యక్తి వినీత్ జోషి. ఆ వినీత్ జోషే గతంలో సిబిఎస్ఈ చైర్మన్గా కూడా పనిచేశాడు. ఆయనే గతంలో ఎన్టీఏ చైర్మన్గా కూడా పనిచేశాడు. ఆయనే గతంలో మణిపూర్ స్టేట్కి చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. మణిపూర్కి ఈయన ఎవరు? వినీత్ జోషి. గతంలో సిబిఎస్ఈ చైర్మన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, దాని ప్రజెంట్ చైర్మన్ రాహుల్ సింగ్. సిబిఎస్ఈ చైర్మన్ ఎవరంటే రాహుల్ సింగ్. ఆ సిబిఎస్ఈని ఏర్పాటు చేసింది 1929 జూలై 2న ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్టీఏ అన్నాం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీగా పనిచేశాడు గతంలో. ఈ ఎన్టీఏని ఏర్పాటు చేసింది 2017లో. ప్రజెంట్ దీని చైర్మన్ ప్రమోద్ కుమార్. ఎన్టీఏ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ప్రమోద్ కుమార్ జోషి అనే వ్యక్తి పనిచేస్తున్నారు ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అదే సిబిఎస్ఈ ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తుంది రాహుల్ సింగ్ అనే వ్యక్తి. ఓకే, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. నెక్స్ట్ది డిజిటల్ సేవల ఎగుమతిలో 2023లో డబ్ల్యూటీఓ నివేదిక ప్రకారం WTO 2023లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2023లో WTO నివేదిక ప్రకారం డిజిటల్ సేవల ఎగుమతిలో భారత్ ఇటీవల చైనాను అధిగమించిందట. డిజిటల్ సేవల ఎగుమతిలో WTO నివేదిక ప్రకారం 2023లో భారత్ చైనాను అధిగమించింది. భారతదేశం డిజిటల్ సేవల ఎగుమతులు $257 బిలియన్ చేరుకుంది. $275 బిలియన్ చేరుకోవడంతో గత సంవత్సరం కంటే 17% పెరుగుదల ఉంది. గత సంవత్సరం కంటే మన ఇండియా 17% పెరుగుదలను సాధిస్తే, అదే చైనా, జర్మనీ అనే రెండు దేశాలు కూడా 4% మాత్రమే పెరుగుదల సాధించాయి. చైనా, జర్మనీ ఈ రెండు కూడా 4% మాత్రమే ఈ డిజిటల్ సేవల ఎగుమతిలో మెరుగైన శాతాన్ని సూచించింది. మనమైతే 17%. అంటే ఒకటే పాయింట్ ఇక్కడ, 2023లో WTO నివేదిక ప్రకారం డిజిటల్ సేవల ఎగుమతిలో భారత్ చైనాని అధిగమించింది. గత సంవత్సరం అంటే మన భారతదేశ ఎగుమతులు $275 బిలియన్ చేరుకుంది. గత సంవత్సరం కంటే 17% మెరుగుదల చూపించాం. అదే చైనా గత సంవత్సరం కంటే 4% మాత్రమే, జర్మనీ కూడా 4%. ఎవరి నివేదిక ఇచ్చింది? WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTO ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1995 జనవరి 1. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జెనీవాలో. WTOలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? 166 సభ్య దేశాలు. మొదటి వరకు 164 ఆఫ్ఘనిస్తాన్,
165వ దేశం కొమరోస్, 165వ దేశం కొమరోస్. 166 అయితే తూర్పు తైమూర్. డబ్ల్యూటీఓలో చేరిన 166వ దేశం ఏంటంటే తూర్పు తైమూర్. ఆ డబ్ల్యూటీఓ సమ్మిట్ జరగబోతుంది 2026లో 14వ డబ్ల్యూటీఓ మినిస్టోరియల్ కాన్ఫరెన్స్. 2026లో 14వ డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సమావేశం జరగబోతుంది. ఎక్కడంటే క్యామెరూన్ దేశంలో జరగబోతుంది 2026లో. క్యామెరూన్ దేశం. ఆ క్యామెరూన్ అనేది మళ్ళీ ఇంకో పాయింట్ గుర్తు రావాలి. యూఎన్ఓలో ప్రధాన భాగాలు 6 ఉంటాయి. అందులో ఒకటి సాధారణ సభ, దాన్ని జనరల్ అసెంబ్లీ అంటారు. ప్రజెంట్ సాధారణ సభ 79వ సాధారణ సభ. ఆ సాధారణ సభ లేదా జనరల్ అసెంబ్లీ 79వ సాధారణ సభ అధ్యక్షుడిగా పనిచేస్తున్నవాడు క్యామెరూన్ దేశానికి చెందినవాడు. వాడి పేరు పిలమోన్ యాంగ్ అనే వ్యక్తి. పిలమోన్ యాంగ్. ఆ పిలమోన్ యాంగ్ ఏ దేశం అంటే క్యామెరూన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇది ఈరోజు ఏప్రిల్ 13కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇంత డీటెయిల్గా ఇంత క్లియర్గా చెప్తున్నందుకు మీ ఇష్టంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఏప్రిల్ 13కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. రైట్. థ్యాంక్ యూ. జై హింద్.